నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్ నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి తెలంగాణ పేద ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు శుక్రవారం నుంచి పేదలకు ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఆయన అందుకోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ను ఏర్పాటు చేయనున్నారు మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేయనున్నారు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దివ్యాంగులు ఒంటరి మహిళలు ట్రాన్స్జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కళ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని ఇళ్ళు వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారని చెప్పారు ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్ళు భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని తెలిపారు 10,000తో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడు 5 లక్షల రూపాయలకు చేరుకుంది ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామని అర్హులైన వారికే ప్రభుత్వం ఇల్లు చెందాలనేది తమ లక్ష్యమని తెలిపారు తొలి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ పేద ప్రజలకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు శుక్రవారం నుంచి పేదలకు ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు అందుకోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేయనున్నారు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దివ్యాంగులు ఒంటరి మహిళలు ట్రాన్స్జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఒక రకంగా పేదలకు ఇది వెరీ గుడ్ న్యూస్ అనుకోవచ్చు కదా
రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక 20 రోజుల ముందుగానే పేదలకు క్రిస్మస్ కానుక అందించిందని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ఈ పెండింగ్లో వస్తుండే. గత సర్కార్ ఏదైతే టీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి కొంతకాలం ఊరించిన తర్వాత ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. తర్వాత చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉండబోతుంది. ఎందుకంటే రేపటి నుంచి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక యాప్ను కూడా సిద్ధం చేసింది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ళు కోసం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలులో భాగంగా ఒక్కొక్కటిగా ముందుకు అమలు చేసుకుంటూ పోతుంది. మొదటి 6 నెలలు చూసాం. మొదటి 6 నెలలు కూడా ఎన్నికల నేపథ్యంలోనే అమలు చేయలేకపోయాం. 6 నెలల తర్వాత తాము చాలా ఫాస్ట్గా అభివృద్ధి మీద దృష్టి సారించాం. ఏదైతే అనుకున్న విధంగా ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు కూడా అమలు చేసే దిశగా మేము తాము అడుగులు వేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం చూసాం గత ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఫ్రీ బస్ ఇచ్చారు, తర్వాత కరెంటు ఇచ్చారు, తర్వాత మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యతగా సంపాదించుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం చాలా అప్లికేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ దాన్ని ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అలా కాదు, ప్రతి పనిని కూడా తాము చేసి చూపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రేపటి నుంచి కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పంపిణీ కార్యక్రమం కొనసాగబోతుంది. ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే కనుక దివ్యాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకి తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. ఇందులో కార్యక్రమం భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏవి అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే కనుక రేపటి నుంచి ఇందిరమ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగబోతుంది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నారంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే కనుక 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కూడా ఇప్పటికే జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. తద్వారా రేపటి నుంచి కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగబోతుంది. ఇక చూసుకుంటే కనుక ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది లబ్ధిదారులు గత కొన్నేళ్లుగా కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఫాస్ట్గా చేపట్టింది, లబ్ధిదారులకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ఈ రోజు నుంచి కూడా అంటే రేపటి నుంచి కూడా ఈ కార్యక్రమం ఉండబోతుంది. లబ్ధిదారుల ఎంపిక కూడా ఇప్పటికే జరిగింది. ఇంకెవరైనా లబ్ధిదారులు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా యాప్ ద్వారా తమ అప్లికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే శ్రీనివాస్, గతంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో దానికి కొనసాగింపుగా ఇందిరమ్మ ఇళ్ళు అనేవి ఉంటాయా, లేదు అంటే అసలు ఏ ప్రాతిపదికన ఎలా అప్లై చేసుకోవాలి? గతంలో అప్లై చేసుకున్న వాళ్ళ ఇది ఫ్రెష్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? అంటే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇందులో వస్తారు. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే నిర్ణయించిన కొన్ని అర్హతలు, ఆ అర్హతలు బట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అప్లై చేసుకోకపోయినా ఈ ఇందిరమ్మ యాప్ ఏదైతే ఉందో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ అర్హులైతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, దాని మీద కొత్త విధి విధానాలు ఉండబోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇంకెవరైనా అర్హులు ఎవరైనా ఉంటే వారు ఎవరికైనా ఇంకా రావాల్సి ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అయితే గతంలో ఏవైతే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చే చాలామంది తమకు ఇల్లు కావాలని చెప్పేసి కూడా అప్లై చేయడం జరిగింది. సో వాటి కంటిన్యూషన్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా కొనసాగింపులో భాగంగా ఇదంతా ఉండబోతుంది. ఎందుకంటే అవి కూడా కట్టింది రాష్ట్ర ప్రభుత్వం, ఇది కడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. సో రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏవైతున్నాయో దుబారా కాకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సో గతంలో ఏవైతే కొన్ని నిర్మాణాలు అంటే గతంలో చాలా ఎక్కువ జరగలేదు, చాలా తక్కువ మాత్రమే ఉండేవి. సో వాటిని కొనసాగింపు కానీ మరికొన్ని నిర్మాణాలు చేపట్టి వాటిని కూడా కొనసాగిస్తూ మొత్తం నియోజకవర్గానికి మొదటి దశలో 3500 ఇళ్ళు నిర్మించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇళ్ల నిర్మాణాలు జరగబోతున్నాయి. వీరందరికీ కూడా పేదలకు ఇందులో అవకాశం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మొదటి ఫేజ్లో
ఒంటరి మహిళలకి, వితంతు మహిళలకి, వృద్ధులకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆ తర్వాత మిగిలిన వర్గాలకు ఉండబోతుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏదైతే ఉందో, పథకం ఏదైతుందో ఆ పథకానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి అయితే స్పందన వస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా చాలామంది వేలాదిగా ఈ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన ఈ యాప్ ద్వారా చాలామంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకుని తద్వారా తాము అర్హతను అందులో పెట్టి ఆ తర్వాత ఇళ్లని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, శ్రీనివాస్, గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వివాదాల్లోకి ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఎందుకంటే కొంతమంది అమ్ముకున్నట్టు దాన్ని రకరకాలుగా దాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి. అలాంటి వాటికి తావివ్వకుండా సరిగ్గా ఉండటానికి పటిష్టంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం ఇప్పుడు? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణం, ఎవరైతే ఇళ్ళు కావాలనుకుంటారో ఇందిరమ్మ ఇళ్ళు, వాటికి సంబంధించి కొన్ని అర్హతలు ఉంటాయి. గత ప్రభుత్వం అయితే కొన్ని తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాల లోపాలన్నీ కూడా సరిదిద్ది ఇప్పుడు కొత్తగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో భాగంగానే ఒక యాప్ను కూడా రూపొందించారు. ఈ యాప్లో ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే ఆ యాప్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారో అనేది అందులో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారంటే అర్హత ఏ విధంగా అర్హత ఉండబోతుంది, వైట్ కార్డ్ హోల్డర్స్కి అర్హత ఉండబోతుందా, ఒంటరి మహిళలకు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా వితంతు మహిళలకు ఏ విధంగా అర్హత ఉండాలి, అదేవిధంగా వారి గతంలో ఇళ్ళు ఉన్నాయా లేవా, గతంలో ఒకవేళ లబ్ధి పొందింటే వాళ్ళకి మరోసారి వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒకసారి భూమి పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలనే అదే ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం కుదరదు. సో గతంలో పొందిన వారికి కాకుండా పొందని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వర్తించబోతుంది. ఇందులో కూడా విధి విధానాలు అనేవి కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైతే ఇందిరమ్మ యాప్ ఉందో యాప్లో అన్నీ కూడా స్పష్టంగా అర్హత ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని చెప్పేసి కూడా అందులో పొందుపరచడం జరిగింది. సో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొన్ని ఈ యాప్ను డెవలప్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వబోతున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.